ఎన్ని 6 కోట్లు సంపాదించారు అని విన్నాను 1 yearలో. అవును, ఇది ఎవరో ఒకరు ఉన్నారు, ఆయనకి చాలా ఇష్టం అందరి గురించి మాట్లాడడం. ఆయన ఇట్లా టాపిక్ పెట్టరు నా గురించి. నేను అట్లా ఇఫ్ ఐ హ్యాడ్ దాట్ మచ్ మనీ ఐ విల్ నాట్ బి హియర్. ఐఎమ్ టెలింగ్ యూ, నేను ఎక్కడో ఉంటాను. నేను యూఎస్ లో ఏదో ఒకటి చేస్తాను, హాలిడే ఎవ్రీడే హాలిడేలో ఉంటాను. నేను ఎందుకు ఉంటాను ఇక్కడ? ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ దట్ రిచ్ ఐ విల్ నాట్ బి లైక్ దిస్. ఐ విల్ 6 కోట్లు కాదు, ఎన్ని కోట్లు సంపాదించారు? లేవు అక్క, లేవు అసలు. నో యు నో హౌ ద బిజినెస్ ఇస్. Lakhs ఉన్నాయా? ఓకే, ఎంత వరకు? కానీ అకౌంట్ లో సేవింగ్స్ లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నిట్లో పెట్టా. కానీ నా అకౌంట్ లో నేను రెంట్ కట్టలేదు. ఆల్రెడీ మెసేజ్ ఉంది, అన్ఫార్చునేట్లీ యూ హ్యావ్ నాట్ పేడ్ ద రెంట్. నైనిక ప్లీజ్ క్లియర్ ద రెంట్. లేవు పైసలు. అరే మీరేమో కోట్లు ఉన్నాయి అన్నారు, ఇంకా రెంట్ కట్టలేదంటారా మా నైనిక? అదే పాపం. నేను అదే అంటా నేను. నీకు ఓన్ హౌస్ కూడా లేదా నైనిక? బిగ్ బాస్ కూడా వెళ్ళొచ్చారు కదా మీరు. హైదరాబాద్ అగైన్ వెరీ ఎక్స్పెన్సివ్. నాకు డౌన్ పేమెంట్లు ఇవన్నిట్లో నేను ఒకటే పెట్టుకున్నా అంటే ఎక్కువ లోన్ ప్రెషర్ ఉండకూడదు నా దగ్గర. సేవింగ్ చేసుకుంటూ అదే ఇక్కడ కొంచెం బిజినెస్ ఇవన్నీ కరెక్ట్ గా సార్ట్ అవుట్ అవుతే డౌన్ పేమెంట్ కైనా పైసలు కలెక్ట్ అవుతుంది అని. ఎందుకంటే మై నెక్స్ట్ గోల్ ఇస్ గెటింగ్ అ హోమ్ ఓన్లీ. బికాస్ ఆబ్వియస్లీ మమ్మీ కూడా ఇప్పుడు సలాన్ ఎంత వరకు పాపం తను కూడా కష్టపడుతుంది. లేదు మమ్మీ ఇంటి ఉంది, నువ్వు ఉండు, సెటిల్ అయిపోయింది నీ కూతురు, కూర్చో ఇంట్లో కూర్చోండి అలా అని. అదే నెక్స్ట్ అదే ప్లాన్ ఉంది. కానీ నాకు తెలిసిన వరకు అయితే కష్టం, చాలా కష్టం. ఏం కష్టం లేదు, ఇయర్ లో నువ్వు ఒక ఫ్లాట్ తీసుకొని నన్ను గృహ ప్రవేశానికి పిలుస్తావు. ఓకే, థ్యాంక్ యూ. బిగ్ బాస్ 9 కి నైనిక రెడీ అంట. చూద్దాం చూద్దాం అంటే ఖచ్చితంగా ఉండింది నైనిక. బిగ్ బాస్ నైనిక ఇప్పుడు మళ్ళీ నీకు 9, ఇది 9, మమ్మీకి 9, అవును మొత్తం 9 మొత్తం కలుస్తున్నాను. బిగ్ బాస్ 9 కి వెళ్తున్నావా నైనిక? చూడాలక్క. అసలు ఎవరు నీకు పోటీ అనుకుంటున్నా? నా కాంపిటీషన్ అని వెళ్తే అక్కడ సర్వైవ్ అవ్వలేము. అవ్వలేరు. మేమే, మనకు ఒక జర్నీ ఉంది, వీ హ్యావ్ టు డూ వాట్ వీ హ్యావ్ టు డూ. బిగ్ బాస్ అంతా స్క్రిప్టెడ్ అంట. లేదు అసలు, ఇట్స్ ఇంపాసిబుల్ టు స్క్రిప్ట్ బిగ్ బాస్. ఎందుకంటే అక్కడ లోపల ఉన్న వాళ్ళందరూ ఎలా రియాక్ట్ చేస్తారో ఎవరికి తెలియదు. వీ కెన్ నాట్ టెల్ దెమ్ ఇట్లానే రియాక్ట్ అవ్వండి అని మనం చెప్పలేం. కోపం వస్తే కోప్పడతారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ అసలు అమ్మాయిలకి అబ్బాయిలకి ఒకటే టాస్క్ అంటే ఎంత ఎనర్జీ ఉండాలి అమ్మాయిలకి. అవును. నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో చెప్పవా ఫస్ట్? చాలా నచ్చింది శ్రీజ అని. అంతే, ఇంకా పిఆర్ అందరు వాడేసుకుంటారు బిట్స్. శ్రీజ ఖచ్చితంగా విన్నర్ అవుతుందంటావా? ఇవన్నీ మనం చెప్పలేము, చెప్పకూడదు. మీరు కూడా వెళ్తున్నారు కాబట్టి చూస్తారు శ్రీజానా నైనికానా. ఈ బిగ్ బాస్ 9 లో శ్రీజ గెలుస్తుందా, నైనిక గెలుస్తుందా, ఇంకెవరు గెలుస్తారో నేను చూస్తా. నాకు అర్థమైపోయింది, ఇది ట్రెండింగ్ అయిపోతుంది. ఇంకా బిట్స్ రీల్స్ పెడితే ట్రెండ్. మీ డాన్సింగ్ లో మీ కెపాసిటీ ఏంటో మాకు తెలుసు, మరి డ్రింకింగ్ లో తక్కువే. అంటే ఏంటి మీ బ్రాండ్ ఏంటి? ఐ డోంట్ హ్యావ్ ఎ బ్రాండ్. నాకు ఒక కాక్టైల్ ఉంటుంది ఎల్ఐటి అనేది, తాగుతుంటారు. ఎల్ఐటి తాగిన తర్వాత ఏం చేస్తావు? నేను డాన్స్ చేస్తా. నాకు అందరు ఇదే అంటారు, డాన్స్ చేస్తాను నేను. నిద్ర వచ్చి పడుకుంటా నేను. నీకంటే స్వయంవరం పెడితే నీ స్వయంవరానికి ఎవరెవరు రావాలని కోరుకుంటావు? బేసికలీ నేను కోరుకుంటా, కానీ వాళ్ళు కూడా నేను వెళ్తానని అనుకోవాలి కదా. అది కూడా కనెక్ట్ చేస్తా. I really crush on Hardik Pandya. That is there. I have put it out there also. నాకు హార్దిక్ పాండ్యా, అండ్ ఐ am a huge fan of రణబీర్ కపూర్. అండ్ మన పెళ్లి అయిపోయింది, వద్దులే మనకి రాలేదు. సో ఇక్కడ పెళ్లి అయిపోయింది, ఇక్కడ పెళ్లి అయిపోయింది. దీపికా గారు మీరేం ఫీల్ అవ్వకండి. రణబీర్ కాదు, ఆలియా రణబీర్. ఆలియా గారు మీరు ఫీల్ అవ్వకండి, మీరు కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి. పాపం మా నైనికాకి స్వయంవరానికి మీ ఆయన గారిని అడుగుతున్నారు. ఫ్లైట్ లో వెళ్ళాలి. అమ్మో, అలాంటి యానిమల్ ఎందుకు వచ్చింది అక్క? ఏ జవానీ హై దివానీ వెళ్దాం మనం. ఆయన అనగానే నాకు ఫ్లైటే గుర్తొస్తుంది, ఏంటో తెలియదు. మా సౌత్ లో అయితే ఎవ్రీవన్ ఇస్ సో డ్రీమీ. మహేష్ బాబు, ఆనంద్ దేవరకొండ, నాగ చైతన్య గారు, అందరూ 2-3 పెళ్లి అయిపోయిందిరా, వద్దు. నేను అందుకే చెప్పను ఇవన్నీ. అందుకే ఐ డోంట్ నాట్ ఓపెన్ మై మౌత్. మహేష్ బాబు అయితే ఆయన ముందుంటే నేను ఇట్లా ప్రదక్షిణాలు చేస్తాను. నేను ఇట్లా. ఎందుకు అంత ఇష్టమా? ఎంత బాగుంటారు అక్క. అంటే నీకేంటి కలర్ ఇష్టం? కలర్ అని కాదు, అన్ని హైట్, స్మైల్, చీక్స్, హెయిర్, ఫింగర్స్ కూడా నోటీస్ చేస్తాను నేను. I'm a huge fan. అంతే. సో మొత్తానికి నీ స్వయంవరానికి మహేష్ బాబు గారు, నాగ చైతన్య
నైనిక అలానే మీరు ఒక రీల్ చేశారు, మీ బర్త్డే రీల్ కదా, ఒక్కసారి మా కోసం చేయరా అదేదో ఉంది కదా. అది నేను చేయలేదు, అది రష్మిక చేసింది. అయ్యో మీరు కాదా రష్మిక? హ్యాపీ బర్త్డే టు మీ, ఒక్కసారి నా కోసం. హ్యాపీ బర్త్డే టు రషి, హ్యాపీ బర్త్డే టు యూ అంటది. సో చాలా మంది మీరు చేసాకే తను చేసింది అంటున్నారు. లేదు, ఆమె చేశాక నేను చేశాను. అది కూడా ఒక చిన్న స్నాప్చాట్ లో ఇట్లా బిట్ పెట్టా నేను, అది ఇంకా కొంచెం అట్లా ట్రోల్ అంతే. సో మీరైతే కొంచెం నాకు తెలిసి రష్మిక లానే ఉన్నారు. లేదక్క, పుష్ప 3లో మిమ్మల్ని అడిగితే చేస్తారా? మేబీ ఐటమ్ సాంగ్ చెప్పమంటే చేస్తాను.